1947-48 వార్ జరిగింది కదా మన పాకిస్తాన్ ఇండియాకి. దాన్ని తెలుసుకునే ముందు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ జిన్నా అండ్ నెహ్రూ అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్లు రెండు దేశాలకి. అయితే బ్రిటిష్ ఇండియా ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ కాశ్మీర్ ఎవరి వైపు కలుపుకుందా అని వల్లభాయ్ పటేల్ గారు రాజా హరి సింగ్ని అడిగారనమాట. మీరు మా దాంట్లో కలపనంటే నేను పాకిస్తాన్లోని కలపను, భారతదేశంలోని కలపను, మాది ప్రత్యేక దేశంగా ఉంచుకుంటాం అని చెప్పారు. హరిసింగ్ గారు చేసిన ఆ ఒక్క బిగ్ మిస్టేక్ వీళ్ళకి అర్థమైపోయింది మొహమ్మద్ జిన్నాకి. ఎందుకంటే ఇది ప్రత్యేక దేశం అనేది వీళ్ళే ఉన్నారు కాబట్టి, వీళ్ళ మీద చిన్నది కాబట్టి దాడి చేసి మనం దాడి చేసి దీన్ని ఆక్రమించుకుంటే భారతదేశాన్ని మనం ఇంకా చిన్న చిన్న ముక్కలుగా మనం ఆక్రమించుకోవచ్చు అని చెప్పి ఆ విధంగా ప్లాన్ చేశారు. అయితే అప్పటికి హరిసింగ్ గారికి అర్థమైపోయింది. అప్పుడు మన దాంట్లో ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హెల్ప్ కోరారు. అప్పుడు ఓఎస్ కాలికట్ అనే మేజర్ ది ఆపరేషన్కి తీసుకొని ఎక్కడి వరకు అయితే వాళ్ళు ఆక్రమించుకున్నారో అక్కడతో ఆపి ఇక్కడతో క్లోజ్ చేశారనమాట. అయితే అప్పుడు కూడా అడిగారు, ఇతను అయితే మాత్రం మాకు ప్రత్యేక దేశంగానే ఉండేది. అదే 370 ఆర్టికల్ అనమాట. ఆ 370 ఆర్టికల్ ఉండడం వల్ల ఎప్పుడు ఇక్కడ ప్రెసిడెంట్ రూలే ఉండేది. ఇక్కడ నుండి దాడులు, ఈ మిలిటెంట్లు ఇస్తమాటికి ఇటు వస్తూనే ఉండేవారు. ఈ టెర్రరిస్టులు మన వైపు వచ్చి దాడులు చేస్తూనే చాలా మంది ప్రజలు చనిపోయేవారు. తర్వాత మీకు తెలిసి ఉంటుంది 1999 పండిట్స్ కాశ్మీర్ ఫైల్స్ కూడా. ఎప్పుడైతే మోడీ గవర్నమెంట్ వచ్చి ఈ 370 ఆర్టికల్ తీసి అక్కడ ఎన్నికల నిర్వహించిందో పాకిస్తాన్కి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. దాంతో ఇది ఏంటగా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకోవాలని అనుకున్నారు. కానీ చరిత్ర ఒకటి గుర్తుంచుకోండి, ఇక్కడ పరిపాలించిన రాజు పేరేటి హరి సింగ్. సో భారతదేశ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియాలి. సో ఈ మిస్టేక్ చేయడం వల్ల ఇప్పటికీ ఈ పీఓకే అనేది వాళ్ళ ఆధీనంలో ఉంది. నాకు తెలిసి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న టెర్రరిజం దాడిలో ఈ పీఓకే మనదవుతే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కామెంట్లో చెప్పండి. జై హింద్.